చైర్మన్. ఇక్కడ తాండాలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఇప్పుడే మొదటిగా చేస్తున్నాము. ఇంకా కాంగ్రెస్ తరఫు నుంచి కాలువలు, డ్రైనేజీలు అన్నీ కూడా మేము బాధ్యతతో చేస్తాము అని. ఏం పనులు చేపిస్తుండే ఇక్కడ కంప మొత్తం క్లీన్ చేపిస్తున్నాము. ఇంకా కూడా చేపిస్తాము. మా అన్ని అన్ని వీధిలో కూడా చేపిస్తాం. 10 వార్డులు ఖచ్చితంగా చేపిస్తాము. మున్సిపల్ పట్టణ కేంద్రంలో పదవి స్వీకరించిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే వారితో పాటు 3 కౌన్సిలర్లు, అలాగే వారి అందరూ ఈరోజు వచ్చి మా చైర్మన్ ఇచ్చిన మాట ప్రకారం 2వ వార్డుకు సంబంధించిన గిరిజన తాండాలో కంప చెట్లు తీస్తాం. గెలిచినామనే కంప చెట్లు తీస్తాం. అలాగే రోడ్లు క్లీన్ చేస్తాం. అలాగే మురికాలు తీస్తాం. మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ మాట ఇస్తే మాట తప్పదు, మడమది అన్నది నిరూపించడానికి ఇక్కడికి వచ్చినాం. అలాంటి ఇంకా 10 వాళ్ళు కూడా ఎన్నో మనం ఓడిపోయినా గెలిచిన ఎన్నో మాటలు ఇచ్చినాం. ఆ హామీలను మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మా శ్రీరణ గారు మాతో చెప్పినారు. మనం ఓడిపోయినా కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. అంతేకాని వాళ్ళు మనల్ని ఆశీర్వదించారు. ఎన్ని ఓట్లు వేసినా మనకు ఎన్నో ఆశీర్వదించారు కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి మేము సేవలో ఉంటాం, అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా పింఛన్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, స్తంభాలు, వీధి స్తంభాలు కానీ, వీధి లైట్లు కానీ ప్రతిదీ కూడా ఏదైనా ఓడిపోయినా గెలిచిన ప్రతి వార్డులో కూడా ప్రతి పని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు చేస్తాం. ఈ అవకాశం మాకు శ్రేయాన్ని కల్పించినందుకు, అలాగే వారికి నారాజు గౌడను కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి మా కుటుంబం తరపున, మా కాంగ్రెస్ కుటుంబం తరపున తాండాల పనులు చేపిస్తున్నాను. జేసీబీతో క్లీన్ నీట్గా మురికి కాలువలు, రోడ్లు పనులు చేయిస్తాను. అంటే మీరు మాట ఇచ్చారా? ఇక్కడ ఊరు మొత్తం అభివృద్ధి తాండాలో మాట ఇచ్చాను ప్రకారం ఫస్ట్ టైం చేస్తుంది. అమర్చింత మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పడినటువంటి పాలక మండలి చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, వారితో పాటు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు మొట్టమొదటిసారిగా వారు కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత, అదేవిధంగా చైర్మన్గా ఎన్నికైన తర్వాత 2వ వార్డులో చైర్మన్ సంబంధించినటువంటి వార్డు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ తాండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మున్లకంపలే కాదు, అదేవిధంగా డ్రైనేజీ సమస్యలే కానీ రోడ్డు సమస్యలు తెలుసుకొని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి మున్లకంపలను తొలగించడానికి ఇక్కడ వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు దక్కడం అనేటువంటిది సంతోషంగా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.